హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి సముద్రం మధ్యలో ఉన్న ఒక దర్గాని అయితే చూపించబోతున్నాము. ఎన్ని వరదలు వచ్చినా, సునామీలు వచ్చినా ఆ దర్గాలోకి ఒక్క చుక్క కూడా నీరు పోవంట, అంత మహిమగలది. అండ్ అలాగే అక్కడ వచ్చేసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి స్వామిని అయితే దర్శించుకుంటారనమాట. ఇంకోటి, మన ఛానల్లో చాలా వరకు కూడా గుళ్ళు వీడియోలే తీస్తారని అడుగుతూ ఉంటారు. అన్న దర్గా వీడియోలు తీయండి అని కూడా చాలామంది కామెంట్లు వేస్తుంటారు. గుళ్ళు, దర్గాలు, కోటలు, గుహలు అనేది కాదు, మన కాన్సెప్ట్ ఏంటంటే హిస్టారికల్ ప్లేసెస్ తీయడం. ఓకేనా? సో ఈరోజు మనం అయితే ముంబైలోని హజీ అలీ దర్గాని అయితే చూపిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే రాత్రి ఏంటంటే దారి మొత్తం కూడా మూసుకుపోతుంది. అంటే దాదాపు ఒక 300 మీటర్ల వరకు మనం సముద్రంలో ఒక దారి గుండా నడుచుకుంటూ పోవాలన్నమాట. రాత్రి అయితే మూసుకుపోతుంది, పగలైతే ఆ దారి మొత్తం ఓపెన్ అవుతుందని ఇక్కడ దాని చరిత్ర. కానీ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే పగలు కూడా ఒక్కొక్కసారి 3 గంటలకే ఆ దారి మూసుకుపోతుంది. అండ్ ఒక్కొక్కసారి 12-1 మధ్యలో ఆ దారి దగ్గర నీళ్ళే ఉండవు, చాలా దూరం వరకు నీళ్ళు వెళ్ళిపోయి ఉంటాయి అనమాట. ఫస్ట్ ఈ దర్గాను చూసి దాని తర్వాత దీని చరిత్రను మాట్లాడుకుందాం. ఓకేనా? ముంబైలో హాజీ అలీ దర్గా గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీరు సొంత వెహికల్లో వెళ్ళినా, లేదంటే ట్యాక్సీ, ఆటో తీసుకున్నా కూడా మీరు చాలా ఈజీగా ఆ ప్రదేశానికి చేరుకోవచ్చు. లేదంటే మనం లైవ్ లొకేషన్ పెట్టుకునే కూడా ఈజీగా అక్కడికి చేరుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక అండర్ గ్రౌండ్ వే వస్తుంది అనమాట. ఆ అండర్ గ్రౌండ్ వే ద్వారా మనం హాజీ అలీ దర్గాకి అయితే చేరుకోవచ్చు. అండ్ ఈ అండర్ గ్రౌండ్ వేలో వచ్చేసి చాలా వరకు షాపింగ్ చేసే వాళ్ళు ఇక్కడ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అంటే చాలా ఇక్కడ పిల్లలకు కానీ, లేదంటే ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో రిటర్న్లో మనం షాపింగ్ చేయడం ఇంకా బెటర్ అనమాట. ప్రతిరోజు కూడా దాదాపు 40,000 మంది జనాలు దర్గాని విజిట్ చేస్తారు. గురువారం, శుక్రవారం అయితే ఏకంగా 1,00,000కు పైనే ఇక్కడికి వస్తారు. చూస్తున్నారు కదా, దారి అయితే ఓపెన్లో ఉంది. 3 గంటలకు దారి క్లోజ్ అవుతుందంట. మనం వెళ్దాం రండి. ఇప్పుడు దాదాపు 300 నుంచి 400 మీటర్ల వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకి ఇక్కడ రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్డుతో పాటు వెళ్ళాలా. అండ్ ఇక్కడ వాటర్ లెవెల్ ఎంత ఉందో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకో క్లిప్ మీకు చూపిస్తాం దాని తర్వాత. అంటే ఎంత వాటర్ తగ్గినాయి, ఎంత తగ్గిపోతాయి, ఎంత పైకి వస్తాయి అనేది మీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే వాటర్ లెవెల్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి నీటి ఉధృతిని బట్టి సముద్రంలో కొన్నిసార్లు 3 గంటలకే ఈ రోడ్డుపైకి నీళ్లు రావచ్చు, లేదంటే 4 గంటలకు రావచ్చు, లేదంటే 6 తర్వాత కూడా రావచ్చు. అంటే ఎప్పుడు ఎట్లా వస్తాయి అనేది ఆ సముద్ర ఉధృతిని బట్టి మనం చెప్పలేమన్నమాట. కొన్నిసార్లు స్పీడ్గా వచ్చేస్తాయి, కొన్నిసార్లు స్పీడ్గా తగ్గిపోతాయి. సో ఫైనల్గా అయితే ఒక్కటే మాట, రాత్రి అయితే కన్ఫామ్గా ఈ రోడ్డు మీదకి అనేది వచ్చేస్తాయి అనమాట నీళ్ళు. పేరుకే సముద్రం, కానీ ఈ సముద్రానికి భయపడేటోళ్ళు అసలు ముంబైలో లేరన్నమాట. ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఉంటారు. అండ్ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఫొటోస్ తీసుకున్నా, లేదంటే వీడియోస్ తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ దర్గా చరిత్ర గురించి మాట్లాడుకుంటే 15వ శతాబ్దంలో ఉజ్బెకిస్తాన్ నుంచి హాజీ ఉస్మాన్ రజనీకర్ అనే ఆయన ఈ ముంబైకి వస్తాడు. ముంబైకి వచ్చిన తర్వాత ఆయనకు ముంబై బాగా నచ్చుతుంది. అండ్ ముంబైలో ఆయన చేసే పని ఏంటంటే, ఇప్పుడు హిందువులకు కాశీ యాత్రలు, ఇంకొన్ని ప్రదేశాలు ఉంటాయి కదా చూడవలసింది, తప్పకుండా చూడాల్సింది. సో ముస్లింలకు కూడా హజ్ యాత్ర అనేది చాలా పవిత్రం అనమాట. సో ఆ హజ్ యాత్రకు కొంతమంది పేదవాళ్ళం కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఓడల ద్వారా, ఇప్పుడంటే మనకు ఏరోప్లేన్స్ ఉన్నాయి, సో ఈజీగా వెళ్ళొస్తారు. అప్పుడు కాలంలో ఓడలలో సముద్ర మార్గంలో వెళ్ళాలన్నమాట. సో ఈయన ప్రతి ఒక్కరిని కూడా హజ్ యాత్రకు తీసుకొని వెళ్ళేవాడు. అండ్ దాని తర్వాత తన తల్లికి ఒక లెటర్ రాస్తాడనమాట. నేను ఇంకా ఉజ్బెకిస్తాన్ రావాలనుకోవడం లేదు, ఈ ముంబైలో సెటిల్ అవుతాను. నాకు ఇక్కడ ప్రజలందరూ కూడా బాగా నచ్చారు, ఇండియా బాగా నచ్చింది, సో నేను ఇక్కడే ఉండిపోతానని చెప్పి తన తల్లికి క్షమాపణ చెప్పినట్టు లెటర్ రాసి ఇక్కడ ప్రజలతోనే ఉండిపోతాడు. అండ్ దాంతోపాటు కొన్ని బిజినెస్లు పెడతాడనమాట. ఆ వ్యాపారాలలో బాగా సక్సెస్ వస్తుంది ఆయనకు, అంటే డబ్బు బాగా సంపాదిస్తాడు. ఆ సంపాదించిన డబ్బుని ఎట్లా ఉపయోగిస్తాడంటే, పేద ప్రజలు ఉంటారు కదా,
పేద ప్రజలు చాలామంది కూడా హజ్ యాత్రకు వెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అంటే సో వాళ్ళందరికీ కూడా ఈయన సొంత డబ్బులు పెట్టి హజ్ యాత్ర చూపిస్తూ ఉంటాడు, హజ్ యాత్రకు పిలుచుకొని వెళ్ళి చూపిస్తూ ఉంటాడు. సో మొత్తానికైతే ఈయన ఏం చెప్తాడంటే, నేను చనిపోయిన తర్వాత ఒక శవపేటికలో పెట్టి, అంటే మామూలుగా బూడుస్తారు కదా, మట్టిలో పెట్టి బూడుస్తారు కదా, అట్లా కాకుండా ఒక శవపేటికలో పెట్టి సముద్రంలో వదిలేస్తే ఆ పేటిక ఎక్కడైతే వెళ్ళి ఆగుతుందో ఆ ప్రదేశంలో నన్ను సమాధి చేయమని తన అనుచరులకు చెప్తాడు. ఆయన చనిపోయిన తర్వాత యథావిధిగా ఆయన చెప్పిన విధంగానే సముద్రంలో వదిలితే ఒక ప్రదేశానికి వచ్చి ఆగుతుంది. ఆ ప్రదేశమే ముంబై అన్నమాట. సో చుట్టూ తిరిగి మళ్ళీ ముంబైలోనే వచ్చి ఆ శవపేటిక ఆగుతుంది. సో అక్కడ సమాధి చేశారనమాట. చాలామంది కూడా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ప్రతి ఒక్కరు కూడా, హిందువులు అయితే వాళ్ళకి సంబంధించిన శివుడు ఉన్నాడని నమ్ముతారు, క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ముతారనమాట, ముస్లింలు అల్లా ఉన్నాడని చెప్పి నమ్ముతారు. నెలలోనే ఎన్నో లక్షల మంది వచ్చి ఇక్కడ దర్శించుకుంటారనమాట. వీలైతే మీరు కూడా దర్శించుకోండి. ఇప్పుడు మనం దర్గాలోకి ఎంటర్ అవుతున్నాము. చూస్తున్నారు కదా, ఈ దర్గా ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇప్పుడు దర్గాలోకి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ దర్గా ప్రాంగణం మొత్తం కూడా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారు హాజీ అలీ స్వామివారు. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు వేరువేరుగా సపరేట్గా ఇక్కడ స్వామిని అయితే దర్శించుకోవాలి. ఇక్కడ నమ్మకం ఏంటంటే స్వామిని ఏం కోరిక కోరినా కూడా ఆయన నెరవేరుస్తాడని చెప్పి నమ్ముతారనమాట. అందుకే ఎంతో దూరం నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి ఇక్కడికి స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. స్వామిని చూస్తున్నారు కదా, ఇదే ప్రదేశంలోనే ఆ శవపేటికి వచ్చి ఆగిందనమాట. ఇక్కడే స్వామిని అయితే సమాధి చేశారు. అండ్ ఇక్కడికి వచ్చిన చాలా మంది కూడా, ఫ్యామిలీస్ అందరూ కూడా కాసేపు ఇక్కడ కూర్చొని స్వామిని ధ్యానిస్తూ ప్రశాంతంగా కూర్చొని ఉంటారనమాట. అండ్ ఇక్కడ దర్గా ప్రాంగణం అంతా కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాసేపు సముద్రంతో ఆడుకుంటారనమాట. ఈ అలలు చూస్తే నిజంగా అక్కడ ఫొటోస్ దిగకుండా అండ్ మనం కాసేపు అక్కడ కూర్చోకుండా ఉండలేము. ఖచ్చితంగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలా, ఫొటోస్ దిగాలని అయితే అనిపిస్తుంది మనందరికి కూడా. చూస్తున్నారు కదా, చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. పైకి దర్గాలాగా కనిపించే ఈ దర్గాలోనే ఒక మసీద్ కూడా ఉంది చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నమాజ్ కూడా చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడికి వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ చూడండి, ఫారినర్స్ ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే వాటర్ లెవెల్ చూడండి. మనం వచ్చేటప్పుడు ఎన్ని వాటర్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి. జనాలు ఎంత దూరం వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడంతా కూడా మనం వచ్చినప్పుడు వాటర్ ఉండేవి, బట్ ఇప్పుడు చూస్తే వాటర్ అంతా కూడా తగ్గిపోయిందనమాట. అద్దాం, మనం వచ్చిన దారి చూడండి, మీకు అర్థమవుతుంది. మనం వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జికి తగిలి నీళ్ళు ఉన్నాయన్నమాట, ఈ దారికి తగిలి. బట్ నీళ్ళన్నీ కూడా దూరం వెళ్ళిపోయినాయి. మళ్ళీ లాస్ట్లో ఎన్ని నీళ్ళు వచ్చినాయి అనేది మీరే చూస్తారు కదా, ఆశ్చర్యపోతారు. ప్రస్తుతానికైతే నీళ్ళు చూడండి ఎన్ని తగ్గిపోయినాయి, ఎంత దూరం వెళ్ళిపోయినాయో. టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అట్లయిందనమాట. మనం వచ్చింది 9:30కు. అండ్ ఇప్పుడు చూడండి, మళ్ళీ సాయంత్రం 5 అవుతుంది. నీళ్ళు చూడండి ఎన్ని వచ్చినాయో, వేరే లెవెల్. అసలు ఎట్లా పెరుగుతాయంటే నీళ్ళు స్పీడ్గా వచ్చేస్తాయి అన్నమాట. తగ్గిపోవడం కూడా అట్లా తగ్గిపోతాయి, పెరగడం కూడా అట్లే పెరుగుతాయి.